మాజీ మంత్రి ఆళ్ల నాని టీడీపీలో చేరిక పెద్ద దుమారాన్నే లేపుతుంది. ఆళ్ల నాని చేరికను స్థానిక టీడీపీ నేతలు తీవ్రంగా వ్యతిరేకిస్తున్నారు. వైసీపీ ప్రభుత్వంలో మంత్రిగా పనిచేసిన ఆళ్ల నాని గత ఎన్నికల్లో ఓడిపోయారు. ఓడిపోయిన వెంటనే క్రియాశీల రాజకీయాల నుంచి తాను తప్పుకుంటున్నట్లు ప్రకటించారు. అయితే కొద్ది రోజుల క్రితమే ఆయన టీడీపీలో చేరడానికి రెడీ అయ్యారు. అటు టీడీపీ నాయకత్వం సైతం ఆళ్ల నాని చేరికపై గ్రీన్ సిగ్నల్ ఇచ్చేసింది. అయితే ఆళ్ల నాని టీడీపీలో చేరిక వాయిదాల మీద వాయిదాలు పడుతూ వస్తుంది. మరోవైపు ఆళ్ల నాని చేరికను స్థానిక టీడీపీ నాయకత్వం తీవ్రంగా వ్యతిరేకిస్తుంది. గత వైసీపీ ప్రభుత్వంలో టీడీపీ నాయకులను, కార్యకర్తలను ఆళ్ల నాని తీవ్రంగా ఇబ్బంది పెట్టారని, అలాంటి వ్యక్తిని ఎలా చేర్చుకుంటారని టీడీపీ కేడర్ పార్టీ అధిష్టానాన్ని ప్రశ్నిస్తోంది. ఏలూరు టీడీపీ ఎమ్మెల్యే బడేటి రాధాకృష్ణ సైతం ఆళ్ల నాని చేరికను వ్యతిరేకిస్తున్నారు. ఒకవేళ ఆళ్ల నాని టీడీపీలో చేరితే కొంతమంది స్థానిక టీడీపీ నేతలు పార్టీని వీడే అవకాశాలు కనిపిస్తున్నాయి. ఆళ్ల నాని టీడీపీలో చేరితే ఏలూరు మాజీ మున్సిపల్ చైర్మన్ ఈశ్వరి బలరాం పార్టీకి దూరమవుతారనే ప్రచారం జరుగుతోంది. ఈశ్వరి బలరాం దంపతులు గతంలో వైసీపీలోనే పనిచేశారు. ఆళ్ల నాని ఇబ్బంది పెట్టడంతో వారు టీడీపీ కండువా కప్పుకున్నారు. గత ఎన్నికల్లో వీరు ఆళ్ల నాని ఓటమికి గట్టిగానే కృషి చేశారు. అంతా బాగానే ఉందనుకునే సమయంలో ఆళ్ల నాని టీడీపీలో చేరనుండడంతో వారు పునరాలోచనలో పడ్డట్లు తెలుస్తోంది. ఆళ్ల నానిని పార్టీలో చేర్చుకోవడంపై బలరాం ఈశ్వరి దంపతులు ఒకంత ఆగ్రహంగా ఉన్నారని సమాచారం. ఆళ్ల నాని టీడీపీలోకి వస్తే మాత్రం సహకరించేది లేదని చాలామంది టీడీపీ నేతలు చెబుతున్నారు. ఇందులో తొలిబోని మాత్రం ఈశ్వరి బలరాం దంపతులదే అంటున్నారు. ఏలూరు జిల్లా వైసీపీ రాజకీయాలు చూస్తున్న కోటగిరి శ్రీధర్తో ఈశ్వరి బలరాంకు సన్నిహిత సంబంధాలు ఉన్నాయి. ఈ సాన్నిహిత్యం మేరకే ఈశ్వరి బలరాం దంపతులు వైసీపీలోకి వెళ్తారని అంటున్నారు. మరి ఆళ్ల నాని విషయంలో టీడీపీ అధిష్టానం ఎలాంటి నిర్ణయం తీసుకుంటుందో చూడాలి.